పాకిస్తాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి తాము రామంటూ బీసీసీఐ తెగేసి చెప్పడంతో మళ్లీ ఇరు దేశాల మధ్య హీటు మొదలైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడాలంటే దుబాయ్ వేదికగా తమకు మ్యాచ్లు జరగాలంటూ భీష్మించుకు కూర్చోవడంతో ఐసీసీ ఒత్తిడి మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా తగ్గక తప్పలేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా తీవ్ర అసహనంతో ఉన్నారు. పాకిస్తాన్ ప్లేయర్లకు ఒక రకంగా వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఉంటే ఫ్యాన్స్ లోనూ హై వోల్టేజ్ కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది. మ్యాచ్ ముగిసే వరకు అభిమానులు వస్తుంటాయి. దయాదుల పోర్లో ఆఖరి వరకు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. అలాంటి హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు దేశాల ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాక్ మ్యాచ్ ఇంకా రసవత్తరంగా జరగడం ఖాయమనిపిస్తుంది. ఐసీసీ వేదికలపై భారత్ పాక్ ఆటగాళ్లు కలిసినప్పుడల్లా చాలా ఫ్రెండ్లీగానే ఉంటూ వస్తున్నారు. గతంలో ఇరు దేశాల ఆటగాళ్లు గ్రౌండ్ లోనే గొడవలు దిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. గంభీర్ అఫ్రిది, హర్భజన్ అఖ్తర్ గ్రౌండ్ లో ఒకరిపై ఒకరు దూసుకొచ్చారు కూడా. విరాట్ కోహ్లీ కెప్టెన్ అయిన తర్వాత నుంచి భారత్ పాక్ మ్యాచ్లు చాలా ఫ్రెండ్లీగా సాగడం మొదలయ్యాయి. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు హగ్గులు ఇచ్చుకుంటూ బ్యాట్లు కూడా మార్చేసేవారు. ఇది చాలా మంచి పరిణామం కూడా. ఇప్పుడు అలా కాదు. పాకిస్తాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి తాము రామంటూ బీసీసీఐ తెగేసి చెప్పడంతో మళ్లీ ఇరు దేశాల మధ్య హీటు మొదలైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడాలంటే దుబాయ్ వేదికగా తమకు మ్యాచ్లు జరగాలంటూ భీష్మించుకు కూర్చోవడంతో ఐసీసీ ఒత్తిడి మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా తగ్గక తప్పలేదు. దాంతో భారత్ ఆడే మ్యాచ్లు మాత్రం దుబాయ్ వేదికగానే జరగనున్నాయి.